హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఇంట్లోనే ఈజీగా పన్నీర్ పిజ్జా అనేది తయారు చేసుకోవచ్చండి. బయట తీసుకునే పిజ్జా కంటే ఇది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా దీని తయారీ ఎలాగో చూసేద్దాం. ఇక్కడ 1 కప్ వరకు పన్నీర్ ముక్కలు తీసుకుని దానిలోకి 1.5 స్పూన్ వరకు కమ్మటి పెరుగు, అలానే 1 స్పూన్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, 1 స్పూన్ శనగపిండి, తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలానే కొంచెం పసుపు, తర్వాత కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. సగం నిమ్మకాయ అయితే సరిపోతుందండి. వీటన్నింటినీ బాగా కలుపుకుని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిజ్జా బేస్ కోసం ఇక్కడ 1.5 కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలండి. దానిలోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలానే 1 స్పూన్ వరకు పంచదార, 1/2 కప్ వరకు కమ్మటి పెరుగు వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ను కూడా వేసుకుని పిండిలో వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి అనింది వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి అంటుకునేలా కలుపుకోవాలండి. తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం ఒక 5 నిమిషాలైనా కలపాలండి. అప్పుడే మనకి పిండి అనేది బాగా సాఫ్ట్ గా అవుతుంది. పిండి కలిపిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత అండి చూసారు కదా మనకి పిండి అనేది ఎంత స్మూత్ గా అయ్యిందో, ఇలా ఉండాలి. తర్వాత మైదా పిండిని ఇలా ఫ్లోర్ మీద జల్లుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పిజ్జా బేస్ ని రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, మరీ దలసరి ఉండకూడదు, అలానే మరీ పలుచుగా ఉండకూడదు, మీడియం గా ఉండాలి మనకి పిజ్జా బేస్ అనేది. మరీ దలసరున్నా బాగుండదండి. పిజ్జా కోసం ఇక్కడ నేను కేక్ మౌల్డ్ తీసుకున్నానండి. దీనికి బదులు దలసరిగా ఉండే స్టీల్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. దీనికి బాగా బటర్ అప్లై చేసుకుని పైన ఇలా మైదా పిండిని చల్లుకుని పిజ్జా బేస్ ని జాగ్రత్తగా అందులో పెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ ను కూడా బాగా అప్లై చేయాలండి పిజ్జా బేస్ కి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి లైట్ గా ఆయిల్ యాడ్ చేసుకుని ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్ లో పెట్టుకుని. తర్వాత వీటిని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిజ్జా కోసం ఇక్కడ నేను క్యాప్సికమ్, ఆనియన్స్, అలానే టొమాటో, స్వీట్ కార్న్ కూడా తీసుకున్నానండి. తర్వాత పిజ్జా బేస్ మీద ఇలా పిజ్జా సాస్ ను అప్లై చేసుకోవాలండి. ఇంట్లోనే ఈజీగా పిజ్జా సాస్ అనేది తయారు చేసుకోవచ్చండి. మరి దీని తయారీ ఎలాగో చూసేద్దాం. ఇక్కడ 8 వరకు టొమాటోలు తీసుకోవాలండి. అలానే పొట్టు తీసిన వెల్లుల్లి ఒక 18 నుంచి 20 వరకు, మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకోవాలి. ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి పొట్టు తీసిన వెల్లుల్లి, అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలానే 1/2 టీ స్పూన్ వరకు ఓరిగానో యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ వేగిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. టమాటోలో వాటర్ అంతా బాగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఒక 5 to 8 మినిట్స్ అయినా పడుతుందండి ఇది దగ్గర పడేసరికి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు పంచదార, అలానే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత 2 స్పూన్స్ టొమాటో కెచప్ కూడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీన్ని బ్లెండ్ చేసుకోవాలండి. మరి పేస్ట్ లా కాకుండా బరకగా బ్లెండ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది పిజ్జా సాస్. ఎయిర్ టైట్ కంటైనర్ లో గనక స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. తడి మాత్రం తగలకూడదు.
ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. తర్వాత దీని మీద ఇలా మొజిల్లా చీజ్ని కూడా వేసుకోవాలి బాగా. తర్వాత దాని మీద ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, అలానే ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, టొమాటో, స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత వాటి మీద మళ్ళీ మొజిల్లా చీజ్ను వేసుకోవాలండి మొత్తం కవర్ అయ్యేలాగా. తర్వాత 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకోవాలండి. ఇవి గనక అవైలబుల్ గా లేకపోతే ఎండుమిర్చిని బరకగా బ్లెండ్ చేసి వేసుకోవచ్చండి. తర్వాత ఓరిగానో కూడా పైన ఇలా చల్లుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది అవైలబుల్ గా లేకపోతే స్కిప్ చేయొచ్చండి, పర్వాలేదు. తర్వాత ఇలాగా ఆయిల్ ని పైన అప్లై చేసుకోవాలండి. తర్వాత ఒక దలసరి గిన్నె తీసుకుని దానిలో స్టాండ్ పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాలు హీట్ అవ్వనివ్వాలండి. తర్వాత జాగ్రత్తగా ఈ పిజ్జా మౌల్డ్ ను కూడా జాగ్రత్తగా దానిలో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలండి. ఒక 20 to 25 మినిట్స్ మీడియం హీట్ మీదే దీన్ని ఉడికించుకోవాలి. ఇది పావుగంట తర్వాత అండి, చూసారు కదా మనకి చీజ్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 20 నిమిషాల తర్వాత అండి ఇది చూసారు కదా మనకి పిజ్జా అనేది రెడీ అయిపోయింది. దీనిలోంచి ఈ పిజ్జా గిన్నెని తీసి జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి, లేదంటే ఆ హీట్ కి మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పిజ్జా తయారీ. టేస్ట్ అయితే సేమ్ బయట తీసుకునే దానిలాగే ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు కదండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.